నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. మొసాద్ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ప్రపంచంలో దీన్ని మించిన స్పై ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇంకొకటి లేదు. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఏ, రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన కేజీబీ కంటే కూడా పెద్ద నెట్వర్క్ కలిగిన ఏజెన్సీ ఇజ్రాయెల్ మొసాద్. మొసాద్ ఏమైనా చేయాలి అనుకుంటే ఇక ఇది చేసి తీరుతుందంతే. అయితే మొసాద్లో భాగమైన యూనిట్ 8200 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హెజ్బుల్లా పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక ఉన్నది ఈ యూనిట్ 8200 విభాగమే. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్లో భాగమైన ఈ స్పెషల్ యూనిట్ పేజర్ పేలుళ్ల ఘటనతో ప్రపంచానికి షాకిచ్చింది. హెజ్బుల్లా నెట్వర్క్ను దెబ్బతీయడానికి ఇజ్రాయెల్ మొసాద్ వేసిన స్కెచ్ను చూసి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయని చెప్పాలి. ఏమిటి ఈ యూనిట్ 8200? ఎక్కడ నుంచి పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది? దీన్ని నడిపించేది ఎవరు? ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఇది ఇజ్రాయెల్ అధికారిక సైనిక విభాగం. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్తో పాటు యూనిట్ 8200 లాంటి ప్రత్యేక విభాగాలు కూడా ఐడిఎఫ్ కోసమే పనిచేస్తాయి. అయితే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన అన్ని విభాగాల కంటే యూనిట్ 8200 అనేది మాత్రం చాలా స్పెషల్ మరియు బిగ్గెస్ట్ సీక్రెట్ యూనిట్. హై ప్రొఫైల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు, సైబర్ వార్, హ్యాకింగ్ లాంటివి చేయటానికే ఏర్పాటు చేసిన స్పెషల్ యూనిట్. ఈ యూనిట్లో సుమారు 5000 మంది సైబర్ సోల్జర్స్ పనిచేస్తారు. అయితే ఈ సైబర్ సోల్జర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు? ఇది తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ స్పెషల్ యూనిట్ కోసం హై స్కూల్ స్థాయిలో దేశంలోనే అత్యంత ప్రతిభావంతులను వెతికి స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు వారికి సైబర్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇస్తారు. హై స్కూల్ స్థాయి నుంచే వారిని సైబర్ సెక్యూరిటీలో మేధావులుగా తీర్చిదిద్ది ఆ తర్వాత ఆర్మీ ట్రైనింగ్తో పాటు మళ్ళీ సైబర్ సెక్యూరిటీలో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ పరీక్ష పెట్టి ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వారిని మాత్రమే ఈ యూనిట్ 8200లోకి తీసుకుంటారు. అందుకే ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన ఇంటర్నల్ సెక్యూరిటీని అయినా హ్యాక్ చేయగల సైబర్ మేధావులు ఈ యూనిట్లో ఉంటారు. వీరు చేసిన ఘనకార్యమే హెజ్బుల్లా పేజర్లు, వాకీటాకీల బ్లాస్టింగ్. ఈ బ్లాస్టింగ్ అనే ఘటన ఇప్పుడు జరిగిన దీనికోసం కొన్ని సంవత్సరాల క్రితమే స్కెచ్ రెడీ చేశారు. సెల్ ఫోన్లు వాడితే తమను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ట్రేస్ చేస్తుందన్న భయంతో హెజ్బుల్లా తీవ్రవాదులు పేజర్లు, వాకీటాకీలు వాడడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన మొసాద్ ఇజ్రాయెల్కు చెందిన సెల్ కంపెనీతో స్పెషల్గా పేజర్లు, వాకీటాకీలు తయారు చేయించి వాటిని తైవాన్ కంపెనీ పేరుతో హెజ్బుల్లాకు అమ్మింది. ఇక్కడ మరో బ్లాస్టింగ్ న్యూస్ ఏమిటంటే ఈ పేజర్లు, వాకీటాకీలు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే వాటిలో 5 గ్రాముల పవర్ఫుల్ పేలుడు పదార్థాన్ని పెట్టారట. వీటిని పేల్చడం కేవలం యూనిట్ 8200కు మాత్రమే సాధ్యం. 1948లో ఇజ్రాయెల్ దేశం పుట్టినప్పుడు దేశ భద్రత కోసం 515 అనే యూనిట్ను ఏర్పాటు చేయగా ఆ తర్వాత 1973లో కిప్పూర్ వార్ తర్వాత ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వైఫల్యంతో చాలా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని పని కూడా చేసి చూపించగల ఓ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ భావించింది. అందుకే యూనిట్ 848ను యూనిట్ 8200గా మార్చి ప్రపంచంలోనే శక్తివంతమైన ఇంటెలిజెన్స్ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ సైబర్ స్పేస్, స్పైయింగ్, హ్యాకింగ్, డేటా మైనింగ్, వైరస్ అటాక్స్ ఇలా ఎన్నో పనులు చేయగలదు. 2005 నుంచి 2010 స్టట్ నెక్స్ట్ అనే వైరస్ దాడి ఈ యూనిట్ చేసిందే. ఇరాన్ దేశం న్యూక్లియర్ వెపన్స్ అభివృద్ధి చేయడానికి అత్యంత సీక్రెట్గా ఓ స్థావరం ఏర్పాటు చేసుకుంది. ఆ చోటు ఎక్కడుందో బయట ప్రపంచానికి తెలియదు. కానీ ఆ స్థావరాన్ని యూనిట్ 8200 కనిపెట్టింది. న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్లను పనిచేయకుండా హ్యాక్ చేసి ప్రపంచానికి షాకిచ్చింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏకంగా మిస్సైల్ అటాక్స్ చేసి ఆ స్థావరాన్ని నేలమట్టం చేసింది. అప్పట్లో అమెరికా కూడా ఇజ్రాయెల్ను చూసి ఆశ్చర్యపోయింది. 2017లో గాజా, సినాయ్ ప్రాంతాల్లోకి మిలిటెంట్లు రహస్యంగా తరలివస్తున్న ఆయుధాలను ఈ యూనిట్ ట్రేస్ చేయగా ఐడిఎఫ్ ఆ ఆయుధాలను ధ్వంసం చేసింది. 2018లో ఆస్ట్రేలియా నుంచి యుఏఈకి వెళ్తున్న ప్యాసింజర్ విమానం హైజాక్ కాబోతుందని ముందే కనిపెట్టి దాన్ని అడ్డుకొని ఐఎస్ఐఎస్కు ఊహించని షాక్ ఇచ్చింది.
ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉండి కూడా గత సంవత్సరం అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి గురించి మాత్రం కనిపెట్టలేకపోయింది. ఇది మొసాద్ చరిత్రలో అతిపెద్ద తప్పిదంగా మారింది. ఇందుకు బాధ్యత వహిస్తూ యూనిట్ 8200 కమాండర్ యోసి సారిల్ తన పదవికి రాజీనామా చేశాడు. యూనిట్ 8200 గురించి మరో గొప్ప విషయం ఏమిటంటే, ఇక్కడ పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు తాము ఇదివరకు ఎక్కడ పనిచేశామో బయట ప్రపంచానికి చెప్పరు. కానీ వాళ్ళంతా గొప్ప గొప్ప దిగ్గజ టెక్నాలజీ కంపెనీలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారని ఇజ్రాయెల్ చెప్తుంది. ఇవే కాకుండా బయట ప్రపంచానికి తెలియని ఎన్నో సాహసాలను యూనిట్ 8200 సక్సెస్ఫుల్గా చేసింది. కానీ ఎప్పుడు ఈ యూనిట్ పేరు బయటకు రాలేదు. ఈసారి లెబనాన్లో జరిగిన హెజ్బుల్లా పేజర్ల బ్లాస్టింగ్ ఘటన తర్వాత ఈ యూనిట్ పేరు ప్రపంచమంతా మార్మోగిపోతుంది. ఇజ్రాయెల్ ఇచ్చిన షాక్ నుంచి అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలే కోలుకోలేదు. ఇది ఇజ్రాయెల్లోని స్పెషల్ యూనిట్ 8200 కథ. జై హింద్, జై భారత్.